అభివృద్ధి చేయాలా, సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికీ అందాలి, రాబోయే తరాల భావి తరాల భవిష్యత్తు తీర్చిదిద్దాలా, నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు ప్రజలు ఉండాలా అనే కళ ఆయన కంటారు. ఆయన కని ఆ కళగని ఒక రూట్ లెవెల్ నుండి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చే తర్వాత మళ్ళా కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వాలు మళ్ళా ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళా దొంగల ప్రభుత్వం వస్తుంది. దొంగల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొంగల ప్రభుత్వం చేసినటువంటి గలీజు పనులన్నీ కూడా సరిచేసుకోవాలా, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. ఇది పెద్ద టాస్క్ అయిపోతుంది. అది గతం సార్, అది గతం. మళ్ళీ దొంగల ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది అనే అవకాశం ఇవ్వద్దు, రాకుండా చూసుకోవాలంటే ఆ విధమైనటువంటి సంక్షేమం కావచ్చు, ఇట్లా గతంలో చేసిన వాళ్ళకి సంబంధించి శిక్షలు కావచ్చు, ఇవన్నీ కంటిన్యూగా అవుతే మళ్ళీ ఎందుకు వస్తుంది? అదే అదే నేను చెప్పేది. ఇప్పటి వరకు ఈ విధంగా జరిగిపోయేపాటికి ఇప్పుడు 2024లో కొత్త విధానం తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కొత్త విధానం తీసుకొచ్చి మనం ఆశామాషిగా ఈ కేసులు అనేది చూసుకోకూడదు. అంటే చట్ట ప్రకారం వాళ్ళలాగా మనము అచ్చెన్నను కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, కొల్లు రవీంద్ర కానీ ఏకంగా చంద్రబాబు గారినే ఏమి ఆధారాలు లేకుండా నైట్కి నైటే ఇందాక పెద్దలు చెప్పినట్టు నోటీసు కూడా లేకుండా ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు దేనికని అడిగినా కూడా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నా కూడా 1000 కిలోమీటర్లు తిప్పి చేయడం కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు అని కూడా చూడకుండా నైట్ 2 గంటల కాడ బస్సు అద్దాలు తట్టి మీరు దిగకపోతే మేము లోపలికి వస్తామని చెప్పి కారణం అడిగినా కూడా కారణం చెప్పకుండా ఒక మిలిటెంట్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి ఇష్టానుసారం ఎక్కడంటే అక్కడ తిప్పి చేసింది చూసాం మనం. కానీ వాళ్ళు చేసిన తప్పు కూటమి ప్రభుత్వం చేయకూడదు. ఏదైనా కూడా చట్ట ప్రకారం వాళ్ళేమో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబించారు, మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం మళ్ళా వచ్చింది, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనం చర్యలు తీసుకోవాలా అనేది ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందో అది వాళ్ళకి ఎసులుబాటు అయిపోయింది. ఈ దొంగలకి ఎసులుబాటు అయిపోయింది. దాంతో పాటు ఈ పోలీసు యంత్రాంగం కూడా నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పోలీసు యంత్రాంగంలో కూడా కొంతమంది లాస్ట్ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్ళు, ఇంటర్నల్ గా కింద స్థాయిలో వాళ్ళు ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉండారు అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. లేకపోతే ఇప్పుడు మామూలు ఎవరో ఒక పిక్కి ప్యాకెట్ కొట్టినాడో లేకపోతే ఒక చిన్న దొంగతనం చేసినాడో అయితే ఇన్నిసార్లు తప్పించుకోవాలని తిరుగుతారా అండి? ఇన్ని రోజులు వదిలేస్తారా? పట్టుకొని వచ్చి లాగి లోపలేస్తారు కదా. ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని కార్చి తెల్లరాయిని 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి యథేక్షగా ఆయన వీడియోలు రిలీజ్ చేసుకుంటూ నేను ఫలానా దగ్గర ఉండా, నేను ఫలానప్పుడు నెల్లూరుకు వస్తా, నేను ఆ టయానికి వస్తా, ఈ టయానికి వస్తా అని చెప్పి ఆయన దోబూసులు ఆడుతున్నారంటే కూడా పోలీసు యంత్రాంగం ఎందుకు నిమ్మక నీరునెత్తుంది? విదేశాలలో ఉండే వాళ్ళని కూడా పట్టుకొస్తున్నారు కదా దొంగల్ని. మరి ఈ రాష్ట్ర పక్క రాష్ట్రం అది కూడా మనం ఒకప్పుడు తెలుగు రాష్ట్రమే, ఆ రాష్ట్రంలో దాంట్లో ఉండేవాడిని పోయి పట్టుకొని రాలేకపోవడం ఏంది? అంటే వీళ్ళకి తెలియకుండా పట్టుకొని రాలేదా అంటే ఎవరు నమ్మరు, తెలియకుండా పట్టుకొని రాలేదంటే ఎవరు నమ్మరు. ఇదొక పక్క. వీళ్ళు కాకాన గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా విడదల రజని వీళ్ళంతా మీడియా ముందుకు వచ్చి తొడలు కొడతారు. మా రోమాలు కూడా పెరుక్కోలేరు అని ఒక పిచ్చోడు అంటాడు. కానీ మళ్ళా భయపడిపోయి దానుకుంటారు. ఎందుకు? మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని విచారణకే కదా పిలిచారు. మీ దగ్గర మేము ఎక్కడ తప్పు చేయలేదు. మీరన్నా రోమాలు కూడా పీకలేరు అని అన్న వ్యక్తి నేను తప్పు చేశానని చెప్పేసి డబ్బు కట్టాడు కదా, బియ్యం నా దాంట్లో పోయాయని చెప్పి అడగక ముందే. అది ఇదొక విచిత్రం పవన్ గారు. ఇప్పుడు మీడియా ముందర అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు భయపడిపోయి కలుగుల్లో దూరుకో ఉంటారు కాబట్టి భయపడకూడదు మీరు, మన
పేరుని నానినే మన రోమాన్ని పీకలేడు అని ధైర్యంగా చెప్పినాడు కదా. ఆయన అంత ధైర్యంగా చెప్పినప్పుడు మనం ఎందుకు కలుగులో దూరుకోవడం, బయట రావాలా అని చెప్పి బయట వచ్చి పని చేస్తారు అని చెప్పి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు. పగటి వేసగాళ్ళలాగా మొన్న అప్పుడు మాకు తిరుపతిలో కూడా ఒక పగటి వేసగాడు మార్నింగ్ వాకింగ్ చేసుకునే దగ్గర పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసేదానికి ఒక పగటి వేసగాడు యాసం వేసినాడు, ఏదో కరెంట్ ఛార్జీలు అది ఇది అని చెప్పి. అతనే ఈ చుట్టుపక్కల రోడ్లు విస్తీర్ణం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి దాదాపు 1000 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ల రూపంలో తినేసినాడు. మొన్న మేమంతా ఈ రోజంతా పోయి మున్సిపల్ ఆఫీస్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాం, మీరు పబ్లిక్ పార్కులు ఎలా పర్మిషన్ ఇస్తారు, ఇలాంటి మాస్కులు వేసుకొని ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మీద మాస్కులు వేసుకొని వాళ్ళు జబర్దస్త్ గేమ్లు ఆడుతూ ఉంటే మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అవును, మీరు ఇస్తున్నటువంటిది అది. ఎందుకంటే గతంలో ఎవరైనా బయటకు వచ్చి నిరసన తెలుపుతానన్నా అది విద్యార్థులు కావచ్చు, లేదంటే ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరిని కూడా అలో చేయలేదు కదా. అదే సార్, ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, ఇప్పుడున్నది ప్రజాప్రభుత్వం. అదే అంటున్నా, ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఇచ్చింది. అంటే స్వేచ్ఛ ఎందుకు ఇచ్చింది? ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, లేదనుకుంటే ప్రజలకు నష్టం జరిగేది చేసినా, లేదు ప్రజల్లో ఏదైనా వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏదన్నా ఉంటే ప్రభుత్వాన్ని అడగమని చెప్పి స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళు దాన్ని ఆ స్వేచ్ఛని చేతరానితనంగా భావిస్తున్నారు. మనం ఇచ్చిన స్వేచ్ఛని వీళ్ళు చేతగానితనంగా భావించి వీళ్ళ ఇష్టానుసారం జబర్దస్త్ గేమ్లు ఆడుతున్నారు. ఇవన్నీ చెల్లవు. ఇప్పుడు మేము నిజంగా మీ దగ్గర మీరు తప్పు చేయకపోతే బొక్కలు ఎందుకు దాక్కుంటారండి? కాకాని గోవర్ధన్ రెడ్డి బొక్కలు ఎందుకు దాక్కుంటారు తప్పు చేయకపోతే? ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవినీతి మీద బహిరంగంగా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా ధర్నా చేశాడు. మీరు